11 రికమెండేషన్స్ మేము రికమెండ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. 5 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయాలి విత్ మోడిఫికేషన్స్ అండ్ 2 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయక్కర్లేదు. మేము ఎలా చేసాం, మేము సినారియోస్ డెవలప్ చేసాం, సుమారు 7 సినారియోస్. ఫస్ట్ సినారియోలో 11 PRC రికమెండేషన్స్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, సుమారు 11,557 crores అదనపు భారం అవుతుంది ప్రభుత్వంలో. 11 PRC విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27%, సుమారు 13,422 అదనపు భారం అవుతుంది. 11 PRC రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు, అది సెంట్రల్ పే కమిషన్, 7th సెంట్రల్ పే కమిషన్ మా అందరు IASకి అదే ఇచ్చింది, అదే 9,150 crores భారం అవుతుంది. 11 PRC విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, అడిషనల్ పెన్షన్, అడిషనల్ HRAకి అవుతుంది 10,211 crores పర్ ఇయర్ భారం అవుతుంది. 11 PRC రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773 crores భారం అవుతుంది. 11 PRC విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27 HRA ప్లస్ అడిషనల్ పెన్షన్ 11,413 crores భారం అవుతుంది. 11 PRC రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 30% HRA అండ్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ యాజ్ పర్ 7 CPC సెంట్రల్ పే కమిషన్ సుమారు 12,736 భారం అవుతుంది. సుమారు ప్రభుత్వంకి ఎనీవేర్ 8,000 to 10,000 crores భారం అవుతుంది ఏదో ఆప్షన్ తీసుకుంటే. ఇది అంతా ఆలోచన చేసేసి మేము ఫిట్మెంట్ అంటే CPC సెంట్రల్ పే కమిషన్ IAS IPS ఆఫీసర్స్కి అదే ఫిట్మెంట్ ఇచ్చారు, అదే నేను రికమెండ్ చేశాను. తర్వాత మీ అందరికీ తెలుసు ఇంటర్మ్ రిలీఫ్ సుమారు 16,000 కోట్లు ఇచ్చాం, అండ్ దాంతోపాటు ఇప్పుడు DA కూడా ఇవ్వాలి. దెన్ ఈ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ అయిన 6 గంటల్లో ఇది అప్లోడ్ చేస్తాం ఫైనాన్స్ వెబ్సైట్లో ఈ రిపోర్ట్. తర్వాత ఇది ఫిజికల్ కాపీస్ అందరు యూనియన్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా ఒక ఫిజికల్ కాపీ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం, ముందు దాంట్లో లేదు. హోమ్ గార్డ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. దెన్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ కూడా దాంట్లో అన్నీ పెట్టేసాం. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో పెట్టేసాం. అదర్ స్టేట్స్తో కూడా కంపేర్ చేసాం. అదర్ స్టేట్స్లో మీ అందరికి చెప్పాలి అంటే మా ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్లో ఏపీలో 36% అండి, ఛత్తీస్గఢ్ 32%, మహారాష్ట్ర 31%, వెస్ట్ బెంగాల్ 31%, ఒడిశా 29%, మధ్యప్రదేశ్ 28%, హర్యానా 23%, తెలంగాణ 21%. తర్వాత మీకు అందరు తెలుసు అది IR 27% మా ప్రభుత్వం పవర్లో వచ్చిన తర్వాత ఇచ్చింది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ HR ఎక్స్పెండిచర్ 18-19 నుంచి 19-20, 19-20 నుంచి 20-21 ఇస్ అరౌండ్ 111%. ఫిట్మెంట్ రికమెండెడ్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1974లో 5%, 1986లో 10%, 1993లో 10%, 1999లో 25%, 2005లో 16%, 2010లో 39%, 2015లో 43%. నా ఫిట్మెంట్ కంపారిజన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఆంధ్రప్రదేశ్ 27 ఇచ్చారు ఫిట్మెంట్ అంటే IR, కేరళ 10%, తమిళనాడు 2.5 ఫ్యాక్టర్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ 14.29 ఇచ్చారు. ఇది ఇంప్లిమెంటేషన్ మీ అందరికీ తెలుసు 2018 నుంచి అవుతుంది. తర్వాత ఇంకా రికమెండేషన్ మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్, దాంట్లో స్పెషల్ పేస్ ఇదంతా మేము రికమెండ్ చేసాం. వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మెయిన్ రికమెండేషన్ అంటే మేము చేసాం. ఇప్పుడు భవిష్యంలో మేము సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. స్టేట్ పే కమిషన్ మా రికమెండేషన్ టు గవర్నమెంట్ ఇది అవసరం లేదు, సెంట్రల్ పే కమిషన్ ఇప్పుడు ఫాలో చేయాలి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ చాలా మటుకు స్టేట్స్ ఇట్లాగా ఫాలో చేస్తున్నారు. అదే పద్ధతి బెటర్. వాళ్ళు అంటే కొంచెం సైంటిఫిక్గా కొంచెం
ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు. అదే చాలా మటుకు స్టేట్స్ ఫాలో చేస్తున్నారు. సో మేము కూడా సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. ఇది మీకు వెబ్సైట్లో ఉంటాయి, మీరు దీంట్లో డౌన్లోడ్ చేసి చదవచ్చు. అండ్ is there any questions? What about CPS, sir? CPS అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అది దీంట్లో మ్యాండేట్ లేదు అండి. అదే వేరేగా చూడాలి. అరౌండ్ ఏదో చేస్తే 9,000 to 10,000 crores అవుతుంది మినిమం. ఏదో చేస్తే 9,000 to 10,000 crores అవుతుంది. ఇప్పుడు మా గవర్నర్ సీఎం గారు దీనిలో నిర్ణయం చేస్తారు. మా రికమెండేషన్ అంటే సెంట్రల్ పే కమిషన్ రికమెండ్ చేసాం. సో అంత ఎంత అక్కడ ఉంది సేమ్ రికమెండేషన్. దెర్ ఇస్ నో మినిమం మ్యాక్సిమం. ఒక నంబర్ సెంట్రల్ పే కమిషన్లో ఎంత ఉంది అంతవరకు రికమెండ్ చేసాం. వన్ నంబర్ ఓన్లీ, నో మినిమం మ్యాక్సిమం. మాట్లాడారు, మా కమిటీ మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో కూడా అధికారుల కమిటీ అవును. వాళ్ళు కూడా పిఆర్సీ ఫిట్మెంట్ విషయంలో రకరకాల ఫిగర్స్ చెప్పారు. అవునండి. వాటిని ఏమన్నా మీరు పరిగణలోకి తీసుకున్నారా? అవునండి, తప్పకుండా. అంటే వాటిని మీరు కన్సిడర్ చేశారా సార్? కన్సిడర్ చేసాం. ఎస్ అన్నీ కన్సిడర్ చేసాం. ఇక్కడ ఎగ్జామిన్ చేసాం, పూర్తిగా స్టేట్స్లో ఎగ్జామిన్ చేసాం, సెంట్రల్ ఎగ్జామిన్ చేసాం, 30 సంవత్సరం ఎగ్జామిన్ చేసాం, ఫ్యూచర్గా ఎలా పోవాలి అది ఎగ్జామిన్ చేసాం, అంతా ఎగ్జామిన్ చేసాం. అందులో సినేరియోస్ కదా, ఈ సినేరియో అంటే ఫుల్ ఎగ్జామినేషన్. ఇది అవుతుంది ఏమవుతుంది, అది అవుతుంది ఏమవుతుంది, అదే అవుతుంది, అదే సినేరియో ఎగ్జామినేషన్ చేసాం. అవునండి. 71% డిమాండ్స్లో కొంత డిమాండ్ సిపిసిలో అవుతుంది, పిఆర్సీలో అవుతుంది. కొన్ని డిమాండ్ జేఎస్సీ ఉన్నాయి కదా, చాలా మటుకు జేఎస్సీలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ జేఎస్సీ నడుస్తున్నాయి, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తున్నాయి. దాంట్లో అన్నీ కలిపి పూర్తిగా అయిపోతుంది, అవుతుంది. ఇప్పుడు నడుస్తుంది డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నడుస్తుంది, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తుంది, పిఆర్సీ స్మాల్ పార్ట్, చిన్న పార్ట్, 71కి స్మాల్ పార్ట్. సార్ మళ్ళీ ఎంప్లాయీస్ సీనియర్స్తో ఏమైనా డిస్కషన్స్ ఉంటాయో ఈ రిపోర్ట్ మీద? డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందా? ఇప్పుడు అంటే ప్రభుత్వం అది మా రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం నిర్ణయం చేయాలి. దాని గురించి నేను చెప్తాను, ప్రభుత్వం చేయాలి. అవునండి. చాలా మటుకు దీనిలో అన్నీ ఉన్నాయి, మీరు చదివితే చాలా మటుకు దీంట్లో మీరు చదివితే నియర్లీ అంతా రెలవెంట్ పోర్షన్ ఉన్నాయి. అవునండి. డిఏ అంటే ఎప్పుడు పాత జీతాల్లో యాడ్ అవుతుంది, కొత్త జీతాలు స్కేల్ ఫిక్స్ చేస్తే యాడ్ అవుతుంది. సో డిఏ అంటే వేరే విషయం, దీనిలో రాదు. పాత డిఏ యాడ్ అవుతుంది అంతే వరకు. అదే కూడా పిఆర్సీ సంబంధం లేదు, అదే పెండింగ్ ఉంది. అది ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు కానీ పిఆర్సీ సంబంధం లేదు. లోన్స్ అడ్వాన్స్ ఉంది, ఉన్నాయి మీరు చూస్తే అంతా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 2018 స్కేల్స్ అప్పటి నుంచి పెరుగుతుంది. ఇంటర్మ్ రిలీఫ్ ఆల్రెడీ ఇచ్చాం. సో ఎరియర్ పెద్ద ఉండదు. 16,000 కోట్ల ఈరోజు సపోజ్ 16,000 కోట్లు ఇవ్వకపోతే అది ఇవ్వాలి సడన్గా. ఆల్రెడీ ఇస్తున్నాము, కొంచెం ఎక్కువ అవుతుంది, అది ఇస్తాం. దాని అది కొంచెం పెరుగుతుంది. మీరు చదివితే అన్నీ చెప్తే చదవండి. చదివితే కొంచెం సస్పెన్స్ ఉంటే హాఫ్ అన్ అవర్లో ఇది వస్తాయండి. థ్యాంక్ యూ. ఫైనాన్స్ వెబ్సైట్లో ఉంటుంది ఫుల్ రిపోర్ట్.
పిఆర్సీ రిపోర్ట్పై సిఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఆర్సీ రిపోర్ట్ను సిఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కార్యదర్శుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను సిఎస్ నేరుగా సీఎం జగన్కు దాన్ని అందించారు. అందులో పలు సూచనలు చేసినట్టు కూడా ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో సిఎస్ తెలిపారు. మొత్తం 27% వరకు కూడా ఫిట్మెంట్ను ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అయితే 30% ఫిట్మెంట్ ఇచ్చేటటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతోంది. అయితే ఈ సందర్భంగా సిఎస్ మాత్రం చెప్పారు, త్వరలోనే ఈ పిఆర్సీ నివేదికకు సంబంధించి ఒక కీలక ప్రకటన అనేది సీఎం జగన్ తీసుకుంటారు ఫిట్మెంట్కి సంబంధించి అంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే ఈ పిఆర్సీ నివేదికను ఆన్లైన్లో ఉంచుతామంటూ కూడా చెప్పారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా పిఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలంటూ కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని ఆన్లైన్లో ఉంచుతా ఉండడం మాత్రం ఉద్యోగం నుంచి కొంత స్వాగతించే పరిణామం కింద అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఇంకా చాలా అంటే ఒక ఫిట్మెంట్ విషయం, పిఆర్సీ నివేదిక విషయం కాకుండా చాలా డిమాండ్లు పెట్టారు. మరి ప్రస్తుతానికైతే ఫిట్మెంట్ ఇస్తాం, పిఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తామన్నటువంటి నేపథ్యంలో వారి ఉద్యమం ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారా లేదంటే ఇక్కడతో స్వస్తి పలుకుతారన్నది మాత్రం వేచి చూడాలి.